వేల మంది విశ్వాసులు అక్కర్లేదండి, ఇక్కడ చాలామంది కూర్చున్నారండి. షీమోను ఇంటికాడ విందుకి చాలామంది వచ్చారండి. బహుశా అక్కడ ఒక 200 మంది ఉండొచ్చు. విందు చేసిన అతనికి కానీ ఆ 200లో ఒక్కరికి కానీ దేవుడు క్షమాపణ ప్రకటించలేదు. దేవుని స్తోత్రం. మనం బస్సులో 100 మంది ఎక్కొచ్చు, ఇక్కడ 200 మంది కూర్చోవచ్చు. కానీ దీంట్లో బుద్ధి వచ్చిన వారెవరు, మారు మనసు పొందిన వారెవరు? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాం. మీకు విషయం తెలుసా? మనం మారితే, మనం ప్రార్థన చేస్తే కత్తోపాటు కదిలి తీరుతుంది. హల్లెలూయా. అసలు మనలో మార్పేది, అసలు మన గొడవలే కదా మనకు ఎక్కువైపోయినాయి. ప్రభువా, నా మనవరాలను కరుణించు, నా కొడుకుని కరుణించు, నా వ్యాపారాన్ని కరుణించు, నా అప్పులు వచ్చేలాగా చెయ్యి, నా షుగర్ తగ్గించు, నా బీపీ తగ్గించు. కత్తపాడులో ఎవరికి ఏమన్నా నాకు సంబంధం లేదు, నాకు మేలు చేయవా? వీళ్ళ దేవుడి పిల్లలు, వీళ్ళ దేవుడి పిల్లల రాత్రి పగలు వీళ్ళ కుటుంబాల గురించి మొరపెట్టుకునేవారు దేవుడి పిల్లల. వీళ్ళ దేవుడిని విశ్వసించారా? వీళ్ళ దేవుడి కొరకు జీవిస్తున్నారా? కత్తోపాడు ఎందుకు మారదు? వేల్పూర్ ఎందుకు మారదు? కంతేరు ఎందుకు మారదు? కంతేరులో ఉన్న క్రైస్తవులకి కుటుంబం గొడవ, కంతేరులో ఉన్న క్రైస్తవులకి, కత్తోపాడులో ఉన్న క్రైస్తవులకి, ఏలుపూర్లో ఉన్న క్రైస్తవులకి దెబ్బలాటలు, గొడవలు, తిండి, అప్పులు. అయినా దరిద్రం తీరదు, దరిద్రం తీరదు కదా. ఈరోజైనా మారు మనసు పొందు, దేవుడి వైపు తిరుగు. కనీసం ఒక ఆత్మని నీ బ్రతుకులో ఇంకొకటి దేవుడి కొరకు సంపాదించు. దేవుని స్తోత్రం. ఇంకొక ఆత్మను సంపాదించు. ఎప్పుడూ నీ గొడవేనా? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదు. నువ్వు దేవుడి కొరకు జీవించి దేవుడి కొరకు ఆత్మను సంపాదిస్తే నీకు పరలోక రాజ్యంలో స్థానం స్థిరంగా దొరుకుతుంది. హల్లెలూయా. జీవించేది దేవుడి కొరకు అయి ఉండాలి. కష్టపడి పిల్లలను చదివిస్తే వాళ్ళ వేషాలు, ఏం వేషాలు వేస్తున్నారు వీళ్ళు కదా. చదువు పూర్తయ్యేదాకా మాకు రెండో విషయం తెలియదు. చదువు పూర్తవ్వాలి, ఉద్యోగం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. ఈ ఆలోచన తప్ప మాకు వేరే ఆలోచన ఉండేది కాదు ఎప్పుడు కూడా. వీళ్ళ ఆలోచనలు చూడ ఎంత వంకరగా ఉన్నాయో. కాబట్టి ఒకే ఒక్క సహోదరి దేవుడికి నచ్చింది. హల్లెలూయా. అక్కడ చాలామంది ఉన్నారు, నచ్చలేదు దేవుడికి, దేవుడికి నచ్చలేదు. ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? ఏమంటున్నాడో తెలుసా? ఈ స్త్రీని చూచుచున్నావే, కాబట్టి మీరు ఏం చేయాలంటే యేసు ప్రభు చేత ఆశీర్వదింపబడిన వారిని చూడాలి మీరు. ఇతన్ని ఎందుకు ఆశీర్వదించాడు, ఆవిడ్ని ఎందుకు ఆశీర్వదించాడు, వాళ్ళలో ఏముందని ఆశీర్వదించాడు కదా. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చాలా పెద్ద భోజనాలు ఏర్పాటు చేసావు, కానీ నీ కూడా చాలా చుట్టాలు వచ్చారు, కానీ వాళ్ళెవరికి బుద్ధి లేదు, వాళ్ళెవరూ నన్ను ఎరగరు, వాళ్ళెవరూ నా దగ్గరికి రాలేదు. చూసావా? ఈ స్త్రీని చూచుచున్నావే కదా, నేను నీ ఇంటి లోపలికి రాగా నువ్వు నాకు కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు. వింటున్నారా? నువ్వు నన్ను పట్టించుకోలేదు కదండి, నువ్వు నన్ను పట్టించుకోలేదు. వింటున్నారా? భోజనానికి కాకేసిన ఆయన్ని చెప్పండి, పట్టించుకోలేదు. పట్టించుకోరు, పట్టించుకుంటారా? పట్టించుకోలేదు ఆయన్ని కదా. కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదట, కానీ
మర్చిపోకండి. పట్టించుకునేవారు ఒకరు తప్పకుండా ఉంటారు. హల్లెలూయా. చూసారా, పట్టించుకోలేదు నువ్వు, కానీ కన్నీళ్లతో నా పాదాలు కడుగుతోంది. హల్లెలూయా. దేంతో కడుగుతుంది? నువ్వు పైపులో కొట్టిన నీళ్ళు ఇస్తావు నాకు. ఆవిడ ఈరోజు మీరు అర్థం చేసుకోండి, ఇప్పటికైనా దేవుడి వైపుకి తిరగండి, బుద్ధులు మార్చుకోండి, మనస్సు మార్చుకోండి. కన్నీళ్లతో నా పాదాలు కడుగుతున్నది. నీళ్లు తేలేదు బకెట్ తోటి, కన్నీళ్లతో నా పాదాలు కడుగుతుంది. యేసు ప్రభుకి ఎవరు అవసరమో తెలుసా? రాత్రి పగలు కన్నీటితో ఆయన పాదాలు కడిగేవారు కావాలి ఆయనకి. హల్లెలూయా. నాటకాలు ఆడేవాళ్ళు కాదు. నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది, నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది. యేసు నీ గొప్ప త్యాగము వేరెవరు చేయగలేనిది, అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. నా దేవా, నా దేవా, నా దేవా, మరువలేను నీ త్యాగం, మరణము గెలచిన నా ప్రభువా, మరువని వాడవని, నన్ను విడువని వాడవని, అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. అర్థమైందా మీకు? నేను చెప్పాను, గోజాడండి, పాదాలు పట్టుకోండి, ఆడండి. ఈ లోకంలో ఉన్నంతసేపు పాదాలు వదిలిపెట్టకండి. నువ్వు దేవుడు పాదాలు వదిలిపెట్టావంటే నీ ఇల్లంతా నాశనానికి వెళ్ళిపోతుంది. నువ్వు దేవుడు పాదాలు వదిలిపెట్టావంటే నీ ఇంట్లో వాళ్ళు నీకు దక్కకుండా పోతారు. నేను దేవుడు పాదాలు వదిలిపెడితే సంఘం సువార్త. మీరు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు పరలోకం వెళ్ళిపోయాక దేవదూతలు వచ్చారు ప్రభు దగ్గరికి. ప్రభు, మీరు భూలోకానికి వెళ్ళి చాలా కష్టాలు పడ్డారు, చివరికి సిలువ వేయించుకుని చనిపోయి తిరిగి లేచారు. మీరు ఇన్ని కష్టాలు పడ్డారు కదా, మరి ఒక్కరైనా పరలోకానికి వస్తారంటారా అని యేసు ప్రభువుని దేవదూతలు అడిగారు. ఒక్కరైనా వస్తారా, ఒక్కరైనా మీలాగా జీవిస్తారంటారా అని అడిగారు. దేవదూతలకి ఈ కిందున్న జనాన్ని చూసి సందేహం వచ్చింది. యేసు ప్రభు అన్నాడు, చిరునవ్వు నవ్వాడు. చిరునవ్వు నవ్వి, నేను చేయాల్సిన పని నేను చేసి వచ్చాను, ఎవరు రాకపోయినా నేనేం బాధపడను, కానీ కోట్ల కొలదిగా వస్తారన్నాడు. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారేమో దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు లేరు కావాలని, భ్రమలో ఉన్నారు. మీరు కోట్ల కొలదిగా ఉన్నారు దేవుణ్ణి ప్రేమించేవారు. మీలాగే ఉంటారు అనుకుంటున్నారా అందరూ? ఇంత వాక్యం ఉన్న సంఘంలో మీరు ఇంకా దేవుడి వైపుకి తిరగలేదంటే దేవుడు ఎలా క్షమిస్తాడు మిమ్మల్ని? క్షమించడు. అసలు హృదయం దేవుడి వైపు తిరిగితే నోటి వెంబడి దూషణ మాటలు బూతులు ఎలా వస్తాయి? ఒకళ్ళని ఎలా ఏసడించుకుంటావు? కొంతకాలం ఒకరితో చెట్టా పెట్టాలి యేసు తిరిగి, మళ్ళీ వాళ్ళని వదిలేసి ఇంకొకరితో ఎలా తిరుగుతావు నువ్వు? నీ హృదయంలో మార్పు వస్తే యేసుక్రీస్తులాగా జీవించాలి కదా. దేవుడు పోలుస్తున్నాడు ఇద్దరిని పోలుస్తున్నాడు. చూశావా, ఆ స్త్రీని చూశావా అని అడుగుతున్నాడు. అలాగే మనలో కూడా
ఎవరు యథార్థంగా ఉన్నారో వాళ్ళని చూపిస్తాడు దేవుడు. మోషే గురించి తెలుసా మీకు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? కన్నీళ్లతో పాదాలు కడిగి వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు అంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా లోపలికి ఆహ్వానించలేదు. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు అంటే ఇక్కడ దేవుడు చేసే కంప్లైంట్ ఏంటంటే అసలు నీకు నా మీద ప్రేమ లేదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మీలో ఎంతమంది మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? మీ బిడ్డల కంటే ఎక్కువగా, మీ కుటుంబం కంటే ఎక్కువగా, మీకంటే ఎక్కువగా దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేతులు ఎత్తక్కర్లేదు. చేతులు ఎత్తేది వద్దు. ఇంకా చెప్పండి, దేవుడితో చెప్పండి, నిజంగా దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు? కాబట్టి ఇక్కడ అంటాడు, ఆమె నా పాదములు ముద్దు పెట్టుకుంది. మనిషిని కాదు, దేన్ని ముద్దు పెట్టుకుంటుంది? పాదాలు ఎందుకు ముద్దు పెట్టుకుంటుంది? ఆవిడకి అర్థమైపోయింది ఆ పాదాలు ఆవిడ కొరకు రక్తం చెందిస్తాయని. హల్లెలూయా. మనిషిగా చూడట్లేదు ఆవిడ, ఆయన్ని రక్షకుడుగా చూస్తుంది, పాప క్షమాపణ ఇచ్చే దేవుడిగా చూస్తుంది. మీరు యేసు ప్రభువుని మనిషిగా చూస్తున్నారేమో, అందుకే కాళ్ళు పట్టుకోలేకపోతున్నారేమో. మనుషులు కాళ్ళు పట్టుకుంటారు కదా. మీరు చాలామంది మీ ఆయన కాళ్ళు, మీ పిల్లల కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ చాలామంది మీరు కాళ్ళు పట్టుకున్నారు కదండి. కాళ్ళు పట్టుకున్నారా? పాస్టర్ గారు కాళ్ళు పట్టుకున్న వాళ్ళు కూడా బోల్డు మంది ఉన్నారు. ఎవరు కాళ్ళు పట్టుకోవాలి? దేవుడు కాళ్ళు పట్టుకోవాలి. పాస్టర్ గారు కాళ్ళు పట్టుకుంటే ఏమవుతుంది? ఒకరోజు పెద్ద జమీందారు గారు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు దండ పెడితే వెనక్కి తీసుకున్నాడు ఆయన కాళ్ళు. ఈయన కోపం వచ్చింది. నేను ఇంత ధనవంతుడిని అయ్యి ఉండి నీ కాళ్ళకి దండం పెడితే వెనక్కి తీసుకున్నావు ఏంటంటే, అతను అన్నాడు, నీ కాళ్ళు నా కాళ్ళు ఒకటే, నీ కాళ్ళకి నా కాళ్ళకి తేడా లేదు. నీ కాళ్ళు మట్టిలో కలుస్తాయి, నా కాళ్ళు మట్టిలో కలుస్తాయి. పైకి చూడు, ఎప్పుడు ప్రకాశించువాడు ఆయన కాళ్ళు పట్టుకో అన్నాడు గట్టిగా. హల్లెలూయా. మీరు మనుషులు కాళ్ళు పట్టుకుని ఏం సాధించారు? కూతురు ఎవడో పనికి మాలను ప్రేమింత కూతురు కాళ్ళు పట్టుకుంటావు, కొడుకు ఎవడో పనికి మాల దాన్ని ప్రేమింత కొడుకు కాళ్ళు పట్టుకుంటావు, మొగుడు ఎవరితోటో తిరుగుతుంటే ఇంతకయ్యా తిరుగుతున్న వాడిని కాళ్ళు పట్టుకుంటావు, తాగుపోతాడు కాళ్ళు పట్టుకుంటావు, తిరిగిపోతాడు కాళ్ళు పట్టుకుంటావు, పనికి మాలినోడు కాళ్ళు పట్టుకుంటావు, ఆ పాస్టర్ గారు కాళ్ళు పట్టుకుంటావు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటావు. కానీ ఏం చేస్తున్నావు? వింటున్నావు నువ్వు దేవుడి మాటలు? నాకేం అధికారం ఉందో తెలుసా? చెప్పను, చేసి చూపిస్తాను జాగ్రత్తగా. లేకపోతే సంఘంలో కాలు కదలకుండా చేసేస్తాను. ఈ సంఘంలో ఖచ్చితంగా ఉండవలసింది ఎవరైనా సరే. అందుకే మీకు మొన్న ఆదివారం చెప్పాను, ఈ సంఘంలో ఒకరిని పాపం చేసి వాళ్ళని పడేస్తాను, వాళ్ళు మీకు అందరికీ ఉదాహరణగా ఉంటారని చెప్పాను. దేవుని స్తోత్రం. దాంట్లో మీరు అవ్వకండి, జాగ్రత్త. వింటున్నారా? జాగ్రత్త. యేసు ప్రభు చెప్తున్నాడు, నీకు ప్రేమ లేదయ్యా, ఆవిడికి ప్రేమ ఉంది. నువ్వు ముద్దు పెట్టుకోలేదు, ఆవిడ ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు మనం ఆవిడ ఏం చేసిందో అది చేయాలని దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ నా పాదములకు అత్తరు పూషను, చాలా ఖరీదైనటువంటి అత్తరు పట్టుకొచ్చి బద్దలు కొట్టి ఆయన కాళ్ళ మీద పోసింది. ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఏంటుంటే అక్కడ మనకి వినిపించేది కనిపించేది ఒకటే. ఆవిడ యేసు ప్రభు ముఖవంక కానీ పైకి కానీ చూడలేదు,
మొత్తం అన్ని కాళ్ళ దగ్గరే చేస్తుంది ఆవిడ. దేవుని స్తోత్రం. అంత కాళ్ళ దగ్గరే, అంత కాళ్ళ దగ్గరే ఆవిడికి తెలిసిపోయింది కదా. అబ్రహాం దేవుడు వచ్చి నుంచుంటే కింద సాగిలి పట్టాడు. అబ్రహామా అబ్రహామా అంటే, నన్ను కదపకండి, నేను మీ పాదాల దగ్గర ఉన్నాను. నేను ఎవరినో తెలుసు కదా ప్రభు మీకు, మీ పాదాల కింద ఉన్న మట్టిలో నుంచి నన్ను చేశారు అన్నాడు. హల్లెలూయా. మనలో ఎంతమందికి తెలుసండి ఆ విషయం? మరి ఆయన పాదాల కింద ఉన్న మట్టి కదా మనం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని మనం ఎక్కడ చేరాలి? యేసు ప్రభు దగ్గర చెప్పాలి, పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పా. నేను ప్రభువుని అడుగుతున్నా, ప్రభువు నా దగ్గరకు వచ్చారు, ప్రభు పాదాలే కనిపిస్తున్నాయి నాకు. వింటున్నారా? తెల్లటి అంగి, పాదాల మట్టుకే కనిపిస్తున్నాయి నాకు. ఇశ్రాయేలు లెగిక్కడ అన్నారు, తీసుకెళ్ళి గుమ్మం దగ్గర కూర్చోబెట్టారు. ఇక్కడ మోకరించు అన్నారు గుమ్మం దగ్గర. ఈ లోపల ఆ పక్కనున్న అతనితో ఏం మాట్లాడుతున్నారో వినిపిస్తుంది నాకు. నువ్వు ఇశ్రాయేల్లాగా ప్రార్థించే వరకు నువ్వు ఇక్కడే ఉండు అన్నారు. హల్లెలూయా. ఇశ్రాయేల్లాగా ప్రార్థించాలి నువ్వు అన్నారు. తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చారు, నీ పేరు రామ్మూర్తి అన్నారు. ప్రభువా, నా పేరు రామ్మూర్తి అంటారా మీరు? నా పేరు రామ్మూర్తేనా? ఇశ్రాయేలు కాదా? పోనీ మీ ఇష్టం, మీరు ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలే, మీరు రామ్మూర్తి అంటే రామ్మూర్తి. నవ్వారు, నవ్వు వినిపించింది, నీ పేరు ఇశ్రాయేలు అన్నారు. హల్లెలూయా. అయిపోయింది కదా. అప్పుడు కళ్ళు తెరిచి చూశాను. నేను చూస్తే నా పక్కన గుమ్మం పక్కన పౌలు గారు ఉన్నారు, ఆ పక్కన పేతురు ఉన్నారు, ఆ పక్కన సేవకులు ఉన్నారు, కిందకి సేవకులు ఉన్నారు, పక్కన సేవకులు ఉన్నారు. అందరూ తెల్లని వస్త్రాలు ధరించి కొన్ని వేల మంది ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. నేను గుమ్మం దగ్గర ఉన్నాను. నా పక్కన ఉన్న పౌలు గారు నా పేరు. పౌలు గారు నాకు ఎలా తెలుసు? ఆర్ఆర్కే గారు చెప్పారు పౌలు గారు ఎలా ఉంటారు అని కదా. నవ్వారు. తర్వాత మెలకు వచ్చింది. వెంటనే లేచి ప్రార్థన చేసి, ప్రభువా, గుమ్మం దగ్గర కూర్చోబెట్టారేంటి నన్ను, గుమ్మం దగ్గర కూర్చోబెట్టారేంటి నన్ను అని అడిగాను. నువ్వు రోజు నన్ను ఏం అడుగుతున్నావు ఇశ్రాయేలు? నువ్వు రోజు నన్ను ఏం అడుగుతున్నావు? మీ పాదాల దగ్గర స్థలం ఇమ్మని అడుగుతున్నాను. నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, నేను ఎప్పుడు వెళుతూ వస్తూ ఉండగా నువ్వు నా పాదాలు రోజు చూడొచ్చు అన్నారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే చెప్తున్నాను, మీ సేవకుడు. మీరేదో ఈ సువార్తలు, ఈ ప్రయాణాలు, ఈ సంవత్సరాల తరబడి పరిచర్య చాలా తేలిగ్గా జరిగిపోతుంది అనుకుంటున్నారు. మీకు యేసు ప్రభు విలువ తెలియదు, సేవకుడు విలువ తెలియదు. సంవత్సరాల తరబడి నాతో ఉంటున్నారు, విలువ తెలియదు మీకు. దేవుడు విలువ తెలియదు, సేవకుడు విలువ తెలియదు, ఏ విలువ తెలియదు. ఎందుకు బతుకుతున్నామో అలా బతికేస్తున్నాం మనం కదా. తెలియకపోవటమే పాపం. యేసు ప్రభువుని సరిగ్గా తెలుసుకోకపోవటమే పాపం. మరి బిందు కేకేసిన ఆయనకి యేసు ప్రభు ఎవరో అర్థం అవ్వలేదు, కానీ బిందులోకి వచ్చిన స్త్రీకి యేసు ప్రభు ఎవరో అర్థమైంది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజైనా ఇప్పటికైనా మీరు యేసు ప్రభువుని గ్రహించండి, ఆయన పాదాలు పట్టుకోండి. నాతో చెప్తారు వచ్చి, ఒకసారి ఆవిడండి ఆ సెంటర్లో ఉంది, ఆవిడ నానా బూతులు తిడుతుంది. సరే, సెంటర్లో ఎవరో నానా బూతులు తిడుతుంటే నాకెందుకు చెప్తున్నారంటే, ఆవిడ ఆదివారం మీ చర్చికి బైబిల్ పెట్టుకుని టక్క వస్తుందండి ఆవిడ అంటున్నారు. సరే, సిగ్గు లేదండి, ఇంకా బుద్ధి రాలేదా మనకి? మనం దేవుడు పాదాల దగ్గర జీవిస్తున్నామండి. మీ సేవకుడి గురించి ఎప్పుడైనా విన్నారా అలాంటి మాట?
మీ గురించి ఎందుకు అనిపిస్తున్నాయి అలాంటి మాటలు? ఎందుకు అనిపిస్తున్నాయి చెప్పాలి. మీరు యేసు ప్రభు చేత పొగడపడే దృష్టిలో లేరు, యేసు ప్రభు మెచ్చుకునేవారిలో లేరు కదా. సువార్తలకు వచ్చి కూడా దెబ్బలాడుకునేవారు ఇదివరకు కొంతమంది. ఎందుకు దెబ్బలాడుకుంటున్నారండి వాళ్ళు కదా? ప్రభువులో లేరు. మొన్న ఒక సేవకుడు చెప్తున్నాడు, ఒకిద్దరు సంఘ పెద్దలు పెద్ద దెబ్బలాటంట సంఘంలో. ఎందుకంటే ఒక ఆయన అంటాడంట, ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు పెడతామని. లేదు, భోజనాల తర్వాత ప్రార్థన చేద్దామని ఒకడట. కొట్టుకుంటాకు సిద్ధపడ్డారట. ఈ పాస్టర్ గారు అన్నారట, అలా చేసినా ఇలా చేసినా పర్వాలేదు కదా, ఎవరో ఒకడు తగ్గొచ్చు కదా, ఎవరో ఒకడు తగ్గితే గొడవ ఆగిపోద్ది కదా. ఎవరు తగ్గరా? ఎవరు తగ్గకపోతే మీకు నా దేవుని రాజ్యంలో ఎప్పటికీ చోటు లేదు. హల్లెలూయా. ఎప్పటికీ చోటు లేదు మీకు కదా. చూసారా, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, పాదాలు నూనెతో నా తల అంటలేదు, కానీ నా పాదములకు అత్తరు పూషను. ఈవిడి పాదాలు తప్ప ఇంకేమన్నా చూస్తుందా? మాట్లాడాలి. మీరు పైనుంచి కిందకు చూస్తేనే కానీ మీకు తృప్తి అవ్వదు మనిషిని. పైనుంచి కిందకి ఏం కట్టుకుందో, ఏం కట్టుకున్నాడు, ఏం తింటున్నాడు, ఏం పెట్టుకొచ్చాడు, ఎంత డబ్బు ఉంది, దీనికి ఎంత వస్తుంది, ఆడికి ఎంత వస్తుంది, వాళ్ళెవరు వీళ్ళెవరు. పైనుంచి కిందకి మనిషిని చూస్తారు. ఎలా చూస్తారు? ఆ మనిషిని తినేసేలాగా చూస్తారు. చూడొచ్చు అలాగా. ఈవిడ ఎక్కడ చూస్తుంది చెప్పాలి? పాదాలు తప్ప మరేం చూడటం లేదు ఈవిడ. నేర్చుకోండి, ఇప్పటికైనా నేర్చుకోండి, ఇప్పటికైనా నేర్చుకోండి. ఏం చూడటం? ఏం చూడటం? పాదాలు ముద్దు పెట్టుకోవటం, పాదాలు కడగటం, పాదాలు కన్నీటితో తుడవటం, జుట్టుతో తుడవటం, కన్నీటితో కడగటం, పాదాల దగ్గరే తల పెట్టుకోవటం నేర్చుకోండి. హల్లెలూయా. జీవితాలు క్షమించబడతాయి, జీవితాలు మార్చబడతాయి. మీరు ఆయన పాదాల మీద పడి, అయ్యా కత్తోపాడు కంతేరు వారందరినీ రక్షించండి అని అడిగితే ఆయన రక్షిస్తాడు. మీ వల్ల నా వల్ల ఏమవుతుంది? ఏమవుతుంది? నా కూతుర్ని మార్చండి, నా కొడుకుని మార్చండి, నా భర్తను మార్చండి, మా జీవితాలు మార్చండి అని ఎక్కడ పడాలి? యేసు ప్రభు యొక్క పాదాల మీద. ఇప్పటికైనా నేర్చుకోండి, యేసు ప్రభు పాదాలు పట్టుకోవటం నేర్చుకోండి. యేసు ప్రభు చెప్తున్నాడు తర్వాత, ఆమె విస్తారముగా ప్రేమించును గనక విస్తార పాపములు క్షమించబడెను. చెప్పండి, ఏం చేసింది ఆవిడ? యేసు ప్రభువుని విస్తారముగా అంటే యేసు ప్రభు కంటే ఎవరి మీద ఆవిడికి ప్రేమ ఎక్కువ ఉండదు. ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తుంది ఆవిడ? మనము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు డబ్బుని, ఇంటిని, ఇంట్లో వాళ్ళని, చుట్టాలని, మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు కదా. నిజమేనా? నిజమేనా? యేసు ప్రభువుని అన్ని ప్రేమిస్తున్నారండి కదా. మీరు దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తే ఏం చేయాలి? పాపాన్ని ఖండించాలి. భర్త మోసగాడైతే ఖండించాలి, భార్య మోసగత్తి అయితే ఖండించాలి, పిల్లల మోసగాళ్ళైతే ఖండించాలి. ధనాపేక్ష కలిగి ఉండకూడదు, పాపాన్ని సమర్థించకూడదు. చుట్టమైనా పట్టమైనా ఎవడైనా సరే, అయ్యో నా మనవడికి ఏం తెలియదు, అన్నీ చేసేసి వచ్చేసాడు, వాడికి ఏం తెలియదంటది ఈవిడి. ఈవిడ ఇక్కడికి వచ్చి పాటలు పాడుతుంది. మా ఆయనకి ఏం తెలియదండి అంటది ఈవిడి. ఇక్కడ పెద్ద పెద్ద పాటలు సమాసాలు ఇక్కడికి వచ్చి. ఇక్కడ దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? సిగ్గుగా ఉండాలి చెప్పుకోవటానికి. దేవుణ్ణి ప్రేమించడం అంటే బ్రతుకుట చావు అయితే లాభం. అది దేవుణ్ణి ప్రేమించడం.
తప్పును సమర్థింతారండి దేవుణ్ణి ప్రేమించేవారు? మాట్లాడాలి. దేవుణ్ణి ప్రేమించేవారు పాపాన్ని సమర్థిస్తారా? మాట్లాడరే. మరి పాపాన్ని సమర్థిస్తున్న మీరు దేవుణ్ణి ప్రేమించేవారు ఎలాగవుతారు? దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరినైనా దూషిస్తారా? ఎవరినైనా విమర్శిస్తారా? ఎవరైనా పాడైపోవాలని కోరుకుంటారా? దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడి కొరకు జీవించడం. హల్లెలూయా. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవుణ్ణి ప్రేమించడం అంటే పాపాన్ని విడిచిపెట్టడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే తప్పుడు పనులు విడిచిపెట్టడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే లోకం మీద ఆశ విడిచిపెట్టడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడు కొరకు మాత్రమే జీవించడం. హల్లెలూయా. అది దేవుణ్ణి ప్రేమించడం. అర్థమైందా? మనందరికీ దోమలు కొడుతున్నాయి, నాకు కూడా కొడుతున్నాయి, మీకు కొడుతున్నాయి కదండి. ఒక 10 నిమిషాల్లో దోమలు కొడతాం ఆగిపోద్ది, కానీ పాపం ఆగదు. దోమలు మనకు కూడా రావు, కానీ పాపం కూడా వస్తుంది. మరి పాపాన్ని మోసుకుంటూ వెళుతున్న మనకు దోమలు పెద్ద కష్టం అంటారా? కదా. ఆలోచించండి. పాపాన్ని విడిచిపెడతలేదు కదా. ఇక్కడ దేవుడిని విస్తారంగా ప్రేమించింది ఆవిడ. విస్తార పాపములు, ఆవిడ చాలా పాపాలు చేసింది, కానీ దేవుణ్ణి ప్రేమించింది. దేవుడు ఏం చేశాడు? పాపాలు కొన్నా అన్నీనా మొత్తం క్షమించాడు. అంటే అంత ప్రేమ ఆవిడలో కనిపించింది. ఇప్పుడు చూడండి, ఇది కూడా చెప్తున్నాడు. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించును. మనకేంటంటే సగం దేవుడి మీద, సగం మన మీద, సగం దేవుడి మీద, సగం డబ్బు మీద, సగం దేవుడి మీద, సగం లోకం మీద, సగం దేవుడి మీద, సగం పిల్లల మీద, సగం దేవుడి మీద, సగం తిండి మీద, అన్నీ సకాలే. వీళ్ళకి ఇంకా పాపాలు అలాగే ఉన్నాయి. మీలో కానీ నాలో కానీ పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించకపోతే మన పరిపూర్ణ పాపాలు క్షమించబడలేదు. హల్లెలూయా. పాపం కొద్దిగా ఉంటే పరలోకం వెళ్ళొచ్చు అంటారా? వెళ్ళొచ్చా? మరి పరలోకానికి వచ్చేవారు ఎవరు? పరిశుద్ధులే రాజ్యము చేయుదురు. హల్లెలూయా. నీ పాపాలు పూర్తిగా క్షమించబడకుండా నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఆలోచించుకో. ఇంటికి వెళ్ళి నీ హృదయం తెరవబడితే ఇప్పటికైనా దేవుడి వైపు తిరిగి మార్పు చెందకుండా క్షమాపణ లేదు. కాబట్టి అప్పుడు ఆయనతో భోజన పంక్తి కూర్చున్నవారు పాపములు క్షమించుచున్న ఇతడెవరని తమలో తాము అనుకుని, ఈయనెవరు చెప్పాలి. ఈయనెవరు చెప్పాలి. అందరూ చెప్పాలి. ఈయనెవరు? చూసారండి. ఆవిడికి తప్ప అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఆయన ఎవరో తెలియదు. హల్లెలూయా. మరి మీకు తెలుసా యేసయ్య గురించి? ఇక్కడ కూర్చున్న వారు అందరికీ యేసయ్య గురించి తెలుసా? మరి పాదాలు పట్టుకున్నారా? పాపాలు క్షమించమని అడిగారా? అన్నిటికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తున్నారా? దేవుడి కోసం మీరు ఏదైనా చేయగలరా? ఏదైనా వదిలిపెట్టగలరా? దేవుడు పరీక్షలకు మీరు నిలబడగలరా? చెప్పండి. నిలబడగలరా? దేవుడు పరీక్షకు నిలబడగలిగిన వారు కుడి చేయి చూపించండి. చూసారా? చెయ్యి ఎత్తుతలేదు అంటే ఇంకా మీ మీద మీకు నమ్మకం కూడా కలగలేదు. అంటే దేవుడు పరీక్షిస్తే ఆగలేమో అంటారు మీరు. మరి ఆగకపోతే పరలోక రాజ్యం ఎలా దొరుకుతుంది?
వచ్చి వారం మారుతారా? ఈ రాత్రి ఆయన వచ్చేస్తే, లేకపోతే నీకు మరణం వస్తే, నీ పాపాలు క్షమించబడలేదు, పాపంలో ఉండి చనిపోతే పరలోకం వెళ్తారా? మాట్లాడాలి. ఏ పరీక్ష అయినా దేవుడు మనకు మించిన పరీక్షలు పెడతాడా అంటే అది కూడా మీకు నమ్మకం లేదా? పరీక్ష కోసం నిలబడలేరా? అది కూడా భయమేనా? ఒకవేళ మీరు పరీక్ష నిలబడకపోయినా కూడా నేను ఈ రాత్రి మీకు పరీక్ష పెడుతున్నాను. హల్లెలూయా. ఫెయిల్ అయితే మీకు పరలోకం ఇవ్వను. మరి మీరు చెయ్యకపోయినా మీకు కొన్ని పరీక్షలు పంపిస్తున్నాను. మీరు ఏం చేస్తారో చూస్తాను. అర్థమవుతుందా? యేసు ప్రభు నమ్ముకోవడం అంటే ఏదో ఏడహోళంగా నమ్ముకున్నారా? కాలక్షేపానికి వస్తున్నారా దేవుడి దగ్గరికి? తెలుసా, జాగ్రత్తగా ఉండాలి. అందుకు ఆయన వాళ్ళ వైపు తిరగలేదు, వాళ్ళ వైపు చూడలేదు, వాళ్ళని పట్టించుకోలేదు. మీలో కూడా యేసు ప్రభు కోసం జీవించని వాళ్ళని దేవుడు పట్టించుకోడు. ఈ సమయం దాటాక ప్రభువా అంటే మిమ్మల్ని పట్టించుకోడు. ఇప్పుడే మీరు ప్రభువా అంటే పట్టించుకుంటాడు. ఇప్పుడే మీరు మారు మనసు పొందితే పట్టించుకుంటాడు. ఈరోజు మారకపోతే మిమ్మల్ని ఇంక పట్టించుకోడు. మీరు సువార్తలకి మందిరాలకి రావటం కూడా వ్యర్థమే. ఇంతకాలం నుంచి వస్తూ ఈరోజు వరకు కూడా మీరు ఇంకా దేవుణ్ణి కోసము జీవించలేని స్థితిలో ఉన్నారంటే మీరు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో ఆలోచించుకోండి కదా. డిగ్రీ అయిపోయాక ఏబిసిడీలు తెలియవన్నట్టుంది మీ జీవితం. డిగ్రీ పాస్ అయిపోయారు కానీ ఏబిసిడీలు అంటే ఎన్ని ఉంటాయండి అని అడిగినట్టు ఉంది కదా. నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గలదానవై వెళ్ళుమనను. ఈ రాత్రి నేను మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీకు సమాధానం కావాలంటే ఆ స్త్రీలాగా మీరు దేవుణ్ణి ప్రేమించాలి. ఆ స్త్రీ ఎలా ప్రేమించిందో అలా ప్రేమించాలి. ఆ స్త్రీ ఎలా పాదాలు కడిగిందో అలా కడగాలి. ఆ స్త్రీ ఎలాగ పాపాన్ని లోపల ఒప్పుకుందో అలాగ మీరు ఒప్పుకోవాలి. ఒకవేళ ఈరోజు కూడా మీరు మాకు సమాధానం అక్కర్లేదంటే మీ ఇష్టం. యేసు ప్రభు అంటున్నాడు, నీకు నేను సమాధానం ఇచ్చాను, వెళ్ళుమన్నాడు. దేవుడికి ఏ మొహమాటాలు ఉండవు. దేవుడికి మొహమాటం ఉండదు. మీలో ఎవరైతే నిజంగా ఆయన పాదాల దగ్గరికి వచ్చారో వాళ్ళకి మాత్రమే సమాధానం. ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన పాదాలు ఎవరు ముద్దు పెట్టుకున్నారు, ఆయన పాదాలు ఎవరు కడిగారు, ఆయన పాదాల మీద కన్నీళ్ళు ఎవరు కార్చారు, జుట్టుతోటి ఎవరిని తుడిచారు, ఎవరి పాదాలు కడిగారు, ఎవరి మీద ఆశ్రయంగా ఉన్నారో, ఎవరిని ప్రేమించారో వారికి మాత్రమే సమాధానం. హల్లెలూయా. వారి పాపములు మాత్రమే క్షమించబడుతున్నాయి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడు అయిన ప్రభువా, ఈ రాత్రికాలమందు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్తోత్రాలు. మేము సంపూర్ణంగా మీ పాదాలు కడుగుతున్నాం, మీ పాదాల మీద పడుతున్నాం. మీరు తప్ప మాకు ఆశ్రయ దుర్గమేది లేదు. మీకంటే మేము ఎవరిని ఎక్కువగా ప్రేమించము, సమర్థించము. మీ కొరకు పరిశుద్ధంగా జీవిస్తాము, మీ పాదాల దగ్గరే జీవిస్తాము, మీ పాదాలు కడుగుతాం, మీ పాదాల దగ్గర సంపూర్ణంగా గడుపుతాం. మమ్మల్ని క్షమించండి, మాకు సమాధానం అనుగ్రహించండి. ఇక్కడ ఎవరైతే అలాగున ఒప్పుకొని మీ పాదాలు పట్టుకున్నారో వారందరినీ కరుణించండి, విడుదల చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.